మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన 3-3-6 ముళ్ళు సీరియల్ 13వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. అరుంధతమ్మకు తరచుగా దగ్గొస్తుంది. ఆమె అలా దగ్గుతూ వంట చేస్తుంటే రమ్యకు అసహ్యం అనిపించేది. ఆమెకున్న జబ్బులన్నీ తనకు వచ్చేస్తాయేమో అన్నట్లు సాగేవి రమ్య ఆలోచనలు. అందుకే ఒక్కోసారి భోజనం చేయకుండా ఏ పండో బ్రెడ్డో తిని సరిపెట్టుకునేది. ఒక్కోసారి తమ ఇంటికి వెళ్ళి కడుపు నిండా తిని వచ్చేది. కోడలు సరిగా తినకపోవడం అరుంధతమ్మ గమనించింది గాని కారణం ఊహించుకోలేకపోయింది. ఓసారి రమ్య స్పష్టంగా చెప్పింది, అత్తయ్య మీరు వంట చేయకండి, డాన్స్ స్కూల్ నుంచి వచ్చాక నేను చేస్తాను అని. కోడలు మనసు గ్రహించని అరుంధతమ్మ, ఎందుకమ్మా నీకు కష్టం? డాన్స్ స్కూల్ నుంచి వచ్చేసరికి నువ్వు అలసిపోయి ఉంటావు, మళ్ళీ వంట అంటే కష్టం, అయినా వంట చేయకపోతే నాకు తోచదు అంది. రమ్య వంశీతో, అత్తయ్యకు తరచూ దగ్గొస్తుంది, ఎవరైనా స్పెషలిస్ట్కి చూపించు అంది. నేను తీసుకువెళ్తానంటే తను రావడం లేదు అన్నాడు వంశీ. ఎలాగోలో తీసుకువెళ్ళి చూపించు, తను అలా దగ్గుతుంటే నాకు చాలా చికాగ్గా ఉంది అంది రమ్య. వంశీ రమ్య వంక ఆశ్చర్యంగా చూశాడు. అతని భావం గ్రహించిన రమ్య, నాకు దగ్గంటే ఎలర్జీ అంది. మనిషి అన్నాక దగ్గు జ్వరం రాకుండా ఉండవు అన్నాడు వంశీ కాస్త కఠినంగానే. ఏం చెప్పినా కోపగించుకుంటారు కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. మనసులో మాట చెప్పడం కూడా నేరమే. ముందు ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించు, ఆవిడకి ఆరోగ్యం బాగుపడుతుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది అంది రమ్య. అత్తయ్య అన్న పిలుపు కూడా కష్టంగా ఉందా? ఆవిడ అని సంబోధిస్తున్నావు అన్నాడు వంశీ. ఆవిడ అంటే మరేం పర్వాలేదు, ఇష్టం లేకపోయినా ఎప్పుడూ అత్తయ్య అనే సంబోధిస్తున్నాను. ఒక్కసారికి ఆవిడ అంటే మరేం పర్వాలేదు. పెళ్లికి ముందు అమ్మంటే అంత ప్రేమ గౌరవం ఒలకబోసో, ఇప్పుడేమైంది ఆ ప్రేమ? వ్యంగ్యంగా అడిగాడు వంశీ. మంచివారికే గౌరవం పంచుతారు, అందరికీ అవి దొరకవు. అమ్మ మంచిది కాదని ఎలా నిర్ధారించావు? మీ అమ్మనేం వెనకేసుకురాకండి, ఆమె గురించి మా సక్కుబాయ్ ఆంటీ చెప్పింది, పెళ్లిళ్లకు వంటలకని వెళ్ళి. రమ్య మాట పూర్తి కాకుండానే కేకేసింది అరుంధతమ్మ. వంశీ తల్లి దగ్గరకు వెళ్ళాడు. వంశీ, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి సకల ఐశ్వర్యాలు వదులుకొని నీ దగ్గరకు వచ్చింది. ఇలా గొడవలు పడ్డం ఏం బాగోలేదు అంది అరుంధతమ్మ. ఆమె కన్నుల్లో సన్నటి నీటి పొర కదలాడింది. రమ్య నిన్ను చులకన చేసి మాట్లాడుతుందమ్మా. వంశీ నొచ్చుకున్నాడు. ఆ అమ్మాయి తొందరపడిందని నువ్వు తొందరపడతావా? రమ్య ఏమన్నా నేను బాధపడను, ఎందుకంటే తను మన పిల్ల. మీరు గొడవ పడితే మాత్రం నేను భరించలేను అన్నది అరుంధతమ్మ. అలానే అమ్మా, తను నిన్ను ఎంత చులకన చేసి మాట్లాడినా భరించడం అలవాటు చేసుకుంటాను అని బయటకు వెళ్ళిపోయాడు వంశీ. అరుంధతమ్మ రమ్య దగ్గరికి వెళ్ళి, రమ్య, ఆరోగ్యం కుదుటపడే వరకు మృదుల దగ్గరికి వెళ్తాను, మీరు గొడవలు పడకండి అంది. అత్తయ్య, నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమనలేదు, హాస్పిటల్కి వెళ్ళి చూపించమని మందులు వాడమని మీ మంచికే చెప్తున్నాను. ఇందులో నేనేం తప్పు మాట్లాడాను? నిలదీసింది రమ్య. నీ తప్పేం లేదమ్మా, అందుకే నేను వంశీని మందలించాను అంది అరుంధతమ్మ. వారం తర్వాత అరుంధతమ్మ మృదుల దగ్గరికి బయలుదేరింది. అమ్మా, రమ్య మాటలకు బాధనిపించి నువ్వు మృదుల దగ్గరికి వెళ్తున్నావు కదూ? సూటిగా అడిగాడు వంశీ. అదేం కాదు, మృదుల పెళ్ళయ్యాక నేను వెళ్ళిందే లేదు, దాన్ని చూడాలనుంది అని చెప్పింది అరుంధతమ్మ. వంశీకి అది అబద్ధమని తెలుసు. అరుంధతమ్మ వెళ్ళినప్పుడు కొంతకాలం ప్రశాంతంగా ఉండవచ్చని భావించింది రమ్య. అయితే పనిలోకి దిగాక కానీ అత్తగారి వలన తనెంత సుఖపడుతున్నది తెలిసి రాలేదు. ఉదయం వంశీకి తనకు బ్రేక్ఫాస్ట్ కాఫీలు తయారు చేసి డాన్స్ స్కూల్కి హడావుడిగా తయారై వెళ్ళడం, మరలా రాగానే పని రమ్యకు చిరాకు తెప్పించింది. వంశీతో, అత్తయ్య వచ్చే వరకు మా ఇంట్లో ఉందాం అంది. అందుకు వంశీ, నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం అక్కడికి రాలేను అన్నాడు. ఎందుకని? నిలదీసింది రమ్య. వంశీ ఒక్క క్షణం ఆమె కన్నుల్లోకి సూటిగా చూసి, మీ అమ్మ తీరు నాకు నచ్చదు అన్నాడు. మరోసారి మమ్మీ గురించి అలా కామెంట్ చేయకు అంది రమ్య. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. మీ అమ్మగారిని చిన్న మాట అంటేనే మండిపడ్డావు, మా మమ్మీనంటే నేను ఒప్పుకోను.
ఖచ్చితంగా చెప్పింది రమ్య. వంశీ చిన్నగా భుజాలు ఎగరవేసి అలానే అన్నాడు. వంశీ ఫ్యాక్టరీలో చాలా బిజీగా ఉన్నాడు. టెలిఫోన్ రింగ్ అయింది. వంశీ స్పీకింగ్. అతని స్వరంలో కాస్తంత అలసట ధ్వనించింది. మిస్టర్ వంశీ, మేము సీతాజ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాం. మేమంతా ఇక్కడ మీ ఆవిడ అందాలతో కనువిందు చేసుకుంటున్నాం. రియల్లీ యువర్ లక్కీ. రమ్య ఉరువులు రంబను మరిపింపజేస్తున్నాయి. ఆ మాటలకు వంశీ బ్రుకుటి ముడిపడింది. డోంట్ టాక్ రబ్బిష్. ఎవరు నువ్వు? విసురుగా అడిగాడు వంశీ. అంతలో రిసీవర్ చెయ్యి మారినట్లుంది. మరొక స్వరం వినిపించింది. రేయ్ వంశీ, అదృష్టం అంటే నీదేరా. నీ పెళ్ళాం అందాలు కసి రేపుతున్నాయి. చూస్తూ చొంగ కార్చడమే గాని ఏం చేయగలం? మాకింతే ప్రాప్తి అన్నాడు ఆ వ్యక్తి నిట్టూరుస్తూ. వంశీ చేయి రిసీవర్ చుట్టూ బిగుసుకుంది. కోపంతో అతనికి నోట మాట రాలేదు. ఏం మాట్లాడడం లేదు? నోరు పడిపోయిందా? సీతాజ్ హోటల్ దగ్గరకొచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర నీ పెళ్ళాం ఈత విన్యాసాలు చూడు. అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. వంశీ ఫ్యాక్టరీలో క్షణం నిలవలేకపోయాడు. కారులో బయలుదేరి 10 నిమిషాల్లో సీతాజ్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. కార్ పార్క్ చేసి హోటల్ కాంపౌండ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ వైపు నడిచాడు. అక్కడ రమ్య, స్వప్న స్విమ్ సూట్లో ఈత కొడుతున్నారు. చాలా మంది మగాళ్ళు ఆసక్తిగా వాళ్ల వైపు చూస్తున్నారు. అంతలో రమ్య, స్వప్న స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చారు. వంశీ ముఖం కోపంతో, అవమానంతో ఎర్రగా కందిపోయింది. అతను విసురుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూడగానే రమ్య ఆశ్చర్యపోతూ, ఈ సమయంలో మీరిక్కడా అని ఆగింది. నీ తలతిక్క వేషాలు అడ్డమైన వెధవల ద్వారా ఫోన్లో విని చూసిపోదామని వచ్చాను అని ఆవేశంగా ఆమె చెయ్యి పట్టుకొని కారు వైపు లాక్కుపోతుండగా ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు అనిల్. హలో వంశీ, నీదెంత విశాల హృదయం. పెళ్ళైనా రమ్య అందాలు ఆరబోసి మరీ చూపించో అన్నాడు. వంశీ రమ్య చేయి విడిచిపెట్టి అనిల్ దగ్గరికి వెళ్ళి యూ స్కౌండ్రల్ అని అతని కాలర్ పట్టుకున్నాడు. తనకు ఫోన్ చేయించింది అనిలేనని వంశీకి అర్థమైంది. అనిల్ వంశీ చేతిని విసురుగా వెనక్కి నెట్టి, చేతనైతే నీ భార్యను అదుపులో ఉంచుకో అన్నాడు. వంశీ రమ్యను పట్టుకొని కారులోకి తోసి తన కార్ స్టార్ట్ చేసి ఇల్లు చేరాడు. ఇల్లు చేరగానే రమ్య విశ్వసా లోనికి నడిచి, వంశీ ఎందుకింత కోపం? నేనేం తప్పు చేశానని అక్కడి నుంచి లాక్కొచ్చావు అంది కోపంగా. ఏం తప్పు చేశావా? బరి తెగించి బట్టలు విప్పుకు ఈత కొట్టడానికి సిగ్గులేదు? వంశీ స్వరం కోపంతో వణికింది. అసహ్యంగా మాట్లాడుకో. బట్టలు విప్పుకొని ఈత కొట్టడం ఏమిటి? స్విమ్ సూట్ కనిపించటం లేదా? స్విమ్ సూట్తో కాక చీర కట్టుకొని చెయ్యరు అంది రమ్య వ్యంగ్యంగా. అందరు మగాళ్ళు నీ వంక అలా తినేసేటట్లు చూస్తుంటే నీకేం అనిపించలేదా? అది వాళ్ల తప్పు. అందుకు వాళ్ళని తప్పు పట్టవలసింది పోయి నన్ను లాక్కొస్తావా? ఎంత షేమ్! రమ్య చాలా అవమానం పొందినట్లు ఫీల్ అయింది. నువ్వేం కాలేజీ స్టూడెంట్వి కావు, నా భార్యవి. నువ్వు చేసే పనులు నాకు ప్రతిష్ఠ తెచ్చేవిగా ఉండాలి గాని నగుబాటు కలిగించేవిగా ఉండకూడదు. స్విమ్మింగ్కి పెళ్లికి సంబంధం లేదు. అర్థం లేకుండా మాట్లాడుకు. అయినా పెళ్లికి ముందే చెప్పాను నా అభిరుచులు మన్నించాలని. అభిరుచి? నీకింత భయంకరమైన అభిరుచులుంటాయని అర్థం చేసుకోలేదు. నువ్వింత సంస్కారం లేనివాడు అని నేను అర్థం చేసుకోలేకపోయాను. వంశీకి రమ్య చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. బలవంతంగా నిగ్రహించుకున్నాడు. రమ్య బెడ్రూంలోకి వెళ్ళి 5 నిమిషాల్లో బయటికి వచ్చి, వంశీ, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. దురుసుగా ప్రవర్తించినందుకు నువ్వు సారీ చెప్పే వరకు నేను నీ దగ్గరికి రాను. మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను అంది. సారీ చెప్పేంతటి తప్పు నేనేం చేయలేదు. అయినా తప్పులు నిర్ణయం చేసేపాటి వివేకం నీకు లేదు అన్నాడు వంశీ. రమ్య అతని వంక తీక్షణంగా చూసి, మంచిది, నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయింది. వంశీ బరువుగా నిట్టూర్చి అక్కడున్న సోఫాలో నిస్త్రాణగా కూలపడిపోయాడు. ఇదండి 336 ముళ్ళు సీరియల్ 13వ భాగం. మరో భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.